ఈయనకు అధికారం రాగానే అడ్డం నీళ్ళు పక్కేసుకొని పండవచ్చు. మరి ఏ శాతనో ఏమో. ఇంతకు అధికారం లేనప్పుడు మాట్లాడింది ఎవరు? అధికారం వచ్చినాక ఆ పనులు చెయ్యని దేవలే తాత. ఎప్పుడు చూడు మందితోటి మాటలు పడింది పొద్దే పోదానే నీకు. మాది కొంపలు ముచ్చేదానా ఏం మాట్లాడతాను? నేను మందితోటి మాటలు పడుంటే నేనే మాట్లాడేందుకు పోతాను నచ్చడం. సరే పోతే పోదువు గాని ఇంతకు నువ్వు ఎవరిని మాటలు అనేందుకు పోతున్నావో అది చెప్పు ముందుగాల. అబ్బాయి వడ్లు ఆవుల పోతుంది, గొడ్లు గోట్ల కలిసింది అన్నట్టు సర్పంచ్ గెలిచినాక ఇంచనక మర్ర మంచం వేసుకొని మంచిగా మలుచుకొని పన్నావా సర్పంచ్ సాబు. ఇక ఎవడు ఏమన్నా పోని ఊరు ఏమన్నా గాని అన్నట్టేనా నీ కథ? ఇంతకు నీకు ఏమైందని గంటగానం ఎగురుతానో చెప్పు. అవును సర్పంచ్ సాబ్ అన్నట్టు నీకేమైందని ఆయన అంటున్నావు చెప్పు. ఆయన ఇంట్లో వంట నీకేంది, ఇంటెనక మరో వంట నీకేందే? 3 గంటల కాడ నా ఇల్లు పాపమైన సర్పంచ్ సాబు ఆ 3 గంటల కాడ ఓ చెత్త డబ్బా అని పెడుతుంది. ఊళ్ళో ఎక్కడెక్కడి నుంచో వాడగోడు వీడోడు ఎవతో చెత్త అంతా తీసుకొచ్చి ఆ డబ్బాలు వేసి అది రిండి నా వాకిత్త దాకొచ్చే. ఇక ఇవాళ రేపు నా ఇంట్లో కూడా తీసుకొచ్చి వేస్తట్టున్నా ఊరి జనాలంతా. అసలు నేను ఊళ్ళో ఉండనా పోరాటన్నా ఆ చెత్త తీసి పారేయారా అని ఇదే నా పద్ధతి. గ్రామ పంచాయతీ సిబ్బంది నా మాట ఇంటలేదా రాములు? నేనేం చేసి చెప్పు. ఓసి నీ అన్నాలం పాడుగాను గట్ల మాట్లాడుతున్నావేంది అన్న? సిబ్బంది నీ మాట వినకుంటే ఇంకెవరు మాట వింటారే? నువ్వు వార్డు నెంబర్ గిట్లా అనుకుంటున్నావు అనే సర్పంచ్ కాదే. సిబ్బంది నీ మాట వినకుంటే ఇంకెవరో మాట వింటారే? రాముల తాత వాళ్ళకి ఎవరికి జీతాలు ఇవ్వలేదు, అందుకే వాళ్ళు నా మాట వింటలేరు. మరి నేనేం చేసి చెప్పు. జీతాలు ఇయ్యాలి కాకపోతే రేపైనా ఇయ్యరానే అన్న. సిబ్బందిని బతిమలాడో బామాలో పనులు చేయించుకోవాలి గాని వాళ్ళు నీ మాట వింటలేరని ఏడు చెత్త అని ఇచ్చిపెడితే ఊళ్ళో జనాలకు రోగాలు వచ్చి తిప్పలు పడరానే? సర్పంచ్ సాబ్ మన గ్రామ పంచాయతీ టాస్కర్ నన్న పంపియే. నేనన్నా చెత్త అంతా చెప్పి ఆ టాస్కర్ లో పోసేదంటే తర్వాత మీరు ఆ ఊరు తీసుకుపోయి పారబోతురు కానీ. ఏ రాములు ఆ ట్రాక్టర్ పంపించాలంటే అలా డీజిల్ వద్దానే? నీకు ఏదో పని పడలేక అమలు పడతాను. వచ్చే నిధులన్నీ ఏం చేస్తారా మరి? దేహ నిధులు ఎక్కడియా రాములు? సిబ్బందికి జీతాలు ఇస్తానంటేనే రూపాయి లేదు. కనీసం గ్రామ పంచాయతీలో ఊడ్చేటందుకు షీపీలు కొందాం అంటేనే షిల్లు కావలేవు నా దగ్గర. నువ్వు నిధులు లేవా ఏం చేసినావా అని పడుతుంది. ఎవరినైనా అప్పడుదామని పోతే వాడు చెప్పులు ఎత్తుకపోయి చూసినాడు చూస్తాను. ఏం చేయాలి చెప్పు. జోగి రాసుకుంటే బూర్ద రాలేదు అన్నట్టు కష్టం వచ్చిందని మా ముసలాడు నీకు చెప్దామని వస్తే నీ కష్టాలే మా ముసలానికి చెప్తున్నావా అని అన్నా. అయ్యా సర్పంచ్ సాబు ఆ అవతలోనికి పదవి ఉన్నప్పుడు నీకు పదవి లేనప్పుడు నువ్వు ఏమని గప్పాలు వచ్చినావు చెప్పు. నాకు అధికారం ఇచ్చే నేను గెలిచిన నెల రోజుల్లోనే మన ఊరి ఈ కావాలని మల్లె పూలు లెక్క తయారు చేస్తా అని ఏతులు కొడుతుంది. ఇప్పుడు ఈమె కాదు కదా పక్క ఊరి కుక్క కూడా మన ఊరికి వచ్చేదానికి ఇష్టపడకుండా చేసావు. ఏమున్నది చెప్పు నీ ఏలుబడిలో మన ఊరి కథ?